జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలని కూడా వేటాడే శక్తి మనలో ఉంది. కానీ సమస్యలను చూసి భయపడితే సమస్యలు మనల్ని భయపెడతాయి. ఎప్పుడైతే మన ఆలోచనా విధానాలను మార్చుకుంటామో అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ సమస్యని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన మొదలవుతుంది. మనం కూడా మన జీవితంలో మన ఆలోచనా విధానాలకు తగ్గట్టుగా పనిచేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జరిగిన సంఘటన చెప్తాను. అడవిలో ఒక ఏనుగు ఉంది, ఒక సింహం ఉంది. రెండు ఒకటికొకటి ఎదురు అయ్యాయి అనుకోండి. రెండింటిలో బలమైనది ఏది? ఏనుగే. పొడవైనది ఏది? సింహం కన్నా ఏనుగే మరి. అలాంటప్పుడు ఒక సింహం ఒక ఏనుగు ఎదురు పడతాయో వేటాడాలి అని ఆలోచన వచ్చింది. తనకన్నా బలమైనది సింహానికి వచ్చిన ఆలోచన ఏంటి? ఆకలి తీర్చుకోవాలి, వేటాడాలి అనే ఆలోచన సింహంది. అదే పరిస్థితుల్లో ఏనుగుకి వచ్చే ఆలోచన ఏంటి? అక్కడ ఎప్పుడైతే సింహం కనిపిస్తుందో వెంటనే ఇది బరువైనది, అమ్మో బలమైనది, తొండంతో ఒక్కసారి విసిరి కొడితే సింహం చచ్చిపోతుంది. అయినా ఏనుగు ఏమని ఆలోచిస్తుంది? ఎప్పుడైతే సింహం చూస్తుందో అమ్మో వేటాడుతుందేమో, అమ్మో చంపేస్తుందేమో అనే ఆలోచన ఏనుగుకి వచ్చింది. చూసే ఆలోచన విధానంలో తేడా ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే ప్రవర్తన కూడా జరుగుతుంది. సింహం ఆలోచన గనక వస్తే వేటాడడం మొదలు పెడుతుంది. ఏనుగు ఏమని ఆలోచిస్తుంది? తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన. మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే పనులు చేస్తాం. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. దాన్ని మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించకపోతే సింహం కూడా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కలకత్తాలో సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీలో కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. సర్కస్ చేయడానికి ఒక సింహం ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుండి జంతువులను సర్కస్ చేయించకూడదు అనే యాక్ట్ వచ్చిందో అప్పుడు ఆ జంతువులతో సర్కస్ చేయించడం మానేశాయి. ఏం చేద్దాం, నష్టం కదా అని ఆలోచించి ఆ సర్కస్ కంపెనీ వాళ్ళు ఆ సింహాన్ని బెంగాల్ అడవిలో వదిలేసింది. దాన్ని వెంబడిస్తున్నారు. దాని ఆరోగ్యం ఎలా ఉందో, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ కావాలో అని దానికి ఒక నిఘా పెట్టారు. ఏం జరిగిందంటే 5 రోజుల తర్వాత అడవిలో వదిలేసిన సింహం అడవి కుక్కలు వేటాడడం వల్ల వేటకు గురై చచ్చిపోయింది. అవి సింహాన్ని కుక్కలు వేటాడాయా? అవును, కుక్కలు వేటాడి సింహాన్ని తినేశాయి. అది ఎలా జరిగింది? రారాజు కదా. సర్కస్లో సింహానికి అలవాటు అయిపోయింది. ఉదయాన్నే ప్లేటులో 2 కిలోల మాంసం రావాలి, మధ్యాహ్నం 5 కిలోల మాంసం వచ్చేది, రాత్రి 4 కిలోల మాంసం వచ్చేది. తినాలి. డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. వేటాడడం తెలీదు, వేటాడే శక్తి ఉంది, మర్చిపోయింది. రాత్రి ఎవరైనా అన్నం పెడతారేమో అని చూస్తుంది. అన్నం దొరకట్లేదు, మాంసం దొరకట్లేదు, బలహీనమైపోయింది. 1, 2, 3 రోజుల తర్వాత కుక్కలకి అర్థమైపోయింది, ఈ సింహంలో వేటాడే తత్వం పోయింది, ఇప్పుడు మనం వేటాడొచ్చు అని అర్థమయ్యింది. కుక్కలు వేటాడి సింహాన్ని తినేశాయి. ఎప్పుడూ చురుకుగా కాన్ఫిడెంట్గా ఉండండి. నచ్చితే ఇప్పుడే షేర్ చేయండి. నచ్చితే ఈ మాటలను మీ తోటి వారితో పంచి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచు. జై హింద్.